డిసెంబర్ మాసము 2023. ఈ సంవత్సరమునకు వీడుకోలు చెప్పటానికి ఇంకా కొద్ది దినములే మిగిలి ఉన్నవి. దేవునికి స్తోత్రము. సంవత్సరమంతా, గత వారమంతా మనలను కాపాడిన నమ్మదగిన దేవుడు, విడువని వాడు, ఎడబాయని వాడు, కృపచూపువాడు, కృపా సత్యములతో మనలను ఆదరించువాడు. బిడ్డలు చెప్పుచున్న సాక్ష్యములను వింటున్నప్పుడు దేవుని కాపుదల, దేవునికి ఎంత శ్రద్ధనో తన బిడ్డల పట్ల. మంచిది. ఈ నెల వాగ్దానం చదువుకుందామండి. ఈ మాసపు వాగ్దానము రాజకుమారి గారు. ఓకే. నహూము 1:7 యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును. స్తోత్రం. స్తోత్రం అండి. ప్రేమలత గారు చిన్న ప్రార్థన. ప్రేమలత గారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతులకు పాత్రుడ, స్తోత్రార్హుడ, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి ప్రభా. మరి ఇంతవరకు తండ్రి మరి పాటల ద్వారా, మరి ప్రార్థన ద్వారా తండ్రి ప్రభా, సాక్ష్యం ద్వారా తండ్రి మీరు మహిమ పొంది ఉన్నారు నా తండ్రి ప్రభా. ఈ నెల వాగ్దానం బట్టి తండ్రి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, శ్రమ దినమందు తండ్రి ప్రభా మాకు ఆశ్రయ దుర్గంగా తండ్రి ప్రభా తండ్రి మరి మీ యందు మేము నమ్మిక ఉంచాం కాబట్టి తండ్రి ప్రభా మీరు మమ్మల్ని ఎప్పుడు తండ్రి లేదు నా తండ్రి ప్రభా. మరి మా శ్రమల్లో, మా ఇబ్బందుల్లో తండ్రి ప్రభా మీరు మాకు తోడు నీడగా ఉండి మా ప్రతి విషయంలో తండ్రి ప్రభా మీరు మాకు అండగా నిలిచి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనములు తండ్రి ప్రభా. మరి మా జీవితాల్లో తండ్రి ప్రభా మరి మేము ఎదుర్కొంటున్న తండ్రి మరి సమస్యల్ని తండ్రి ప్రభా మరి మేము ఎదుర్కొంటున్న మరి ఈ పరిస్థితులన్నిటిలో తండ్రి ప్రభా మీరు మాకు సాక్షిగా తండ్రి ప్రభా మరి మీరు మాకు తండ్రి ప్రభా మరి చేసిన మేలును బట్టి తండ్రి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా తండ్రి ప్రభా. మరి ఈ నెల వాగ్దానం బట్టి వందనములు తండ్రి ప్రభా. మరి ప్రతి ఒక్క జీవితంలో కూడా తండ్రి ప్రభా మరి మీరు దీనిని నెరవేరుస్తున్నందుకు వందనములు తండ్రి ప్రభా. మీరు ఇచ్చిన బైబిల్లో ఇచ్చిన అనేక వాగ్దానములను బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి ప్రభా. మరి నిత్య జీవము తండ్రి ప్రభా మరి మీరు మాకు అనుగ్రహించడానికి దేవా ఈ లోకంలోనికి వచ్చినందుకు మీకు వందనములు తండ్రి ప్రభా. మరి మేము దాన్ని గుర్తెరిగి తండ్రి ప్రభా మీకు ఎల్లప్పుడూ తండ్రి విధేయులైన బిడ్డలుగా తండ్రి మీకు మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా మేము అందరం ఉండడానికి సహాయాన్ని దయచేయండి తండ్రి. వాక్యం చెప్తుండగా మరి పాశ్యాన్ని కూడా మీరు బలపరచండి, కావాల్సిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి తండ్రి. మరి మీరు చెప్తున్నాం తండ్రి ప్రభా మరి పంచుతున్న ఆత్మీయ ఆహారాన్ని బట్టి తండ్రి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి ప్రభా. మరి ఈ రోజు జరగబోయే ఆరాధన అన్నిటిలో తండ్రి ప్రభా మీరు తోడుగా నీడగా ఉండి నడిపించమని, జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా మీ కృపా కాపుదల సహాయాన్ని దయచేయమని, ఈ కొద్ది ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుంటారని త్వరలో రానున్న యేసుక్రీస్తు నామమున తండ్రి మీకు తడిగి బ్రతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిదండి. నిన్నటి దినమున రాత్రి ఉదయకాలమున ప్రార్థన చేస్తూ కాకినాడలో జరుగుతున్న మందిర ప్రతిష్ఠ ఆరాధన కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ సమయమును గమనించి ఇక భోజనాలు అయిపోయి ఉంటాయి, కార్యక్రమం అంతా దేవునికి మహిమగా జరిగి ఉంటుందని దేవుని సేవకునికి ఫోన్ చేశాను, లాజర్ గారికి. పాస్టర్ లాజర్ గారు, ప్రైజ్ రాడండి. పాస్టర్ గారు, లాజర్ గారు, కాకినాడ. ప్రైజ్ రాడ్ అయ్యారు, ప్రైజ్ రాడ్ అయ్యారు. చాలా సంతోషం అయ్యారు. అందరూ ప్రార్థన చేశారు మందిర నిర్మాణం కొరకు. మరి కార్యక్రమం చాలా బాగా జరిగింది అయ్యారు. చాలా మంది వచ్చారు, కార్యక్రమంలో చాలా మంది పాల్గొన్నారు. నేను ఫోన్ చేసేటప్పటికి మధ్యాహ్నము 2 దాటింది. అప్పటికి అందరికి భోజనాలు అయినాయి. దేవుని సేవకురాలు, కొంతమంది సంఘ బిడ్డలు మాత్రమే ఇంకా భోజనం చేయవలసి ఉన్నదని చెప్పారు. ముందు రోజు రాత్రి 2 రోజులుగా జ్వరము, అయితే నిన్న తెల్లవారేసరికి ఇంకా ఎక్కువ బలహీనత, జ్వరము, మాట
పాస్టమ్మ గారు కూడా ఆందోళన చెందటము, ఆయనను దేవుడు ఎక్కడి నుండో ఆయన పరలోకపు అపార శక్తిని వారి మీద కుమ్మరించి దేవుని ఆత్మచేత సంధించి నిలబడి కార్యక్రమం అంతా దేవునికి మహిమకరంగా చేయడానికి దేవుని సేవకుని బలపరిచిన దేవునికి స్తోత్రం అండి. మరి 2-3 నిమిషాలు సాక్ష్యం ద్వారా నిన్న జరిగిన అద్భుతమైన మందిర ప్రతిష్టారాధన గురించి తెలియజేస్తారా సాక్ష్యం రీతిగా? తప్పకుండా అయ్యారు. అయ్యా. దైవజనులకు వందనాలు. అలాగే మన గ్రూప్ లో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి మేము సేవకి వచ్చిన 5 సంవత్సరాలు అయ్యింది. మరి 5 సంవత్సరాల వరకు మేము ఇంటి మీదే ఆరాధన చేసేవాళ్ళం. అయితే చాలా మంది సేవకులు వాక్యాన్ని చెప్పడానికి వచ్చినప్పుడు అనేవారు, ఇక్కడ బాలేదండి, ఇక్కడ ఎలాగుంటే సంఘం అభివృద్ధి చెందదండి, మీకు దేవుడు మంచి తలాంతులు ఇచ్చాడు, మీరు వేరే చోట ఎక్కడైనా సేవ ప్రారంభిస్తే బాగుంటుందని అనేవారు. ఎక్కడికి వెళ్ళాలి, స్థలం ఎలా కొనాలి, ఎలా కట్టాలని నేను చాలా బాధపడేవాడిని. అయితే మేము ప్రార్థన చేసిన తర్వాత మా ఏరియాలో ఎమ్మెల్యేల దగ్గర కానీ గవర్నమెంట్ ద్వారా కానీ ఎక్కడ మేము చేతులు చాపకుండానే మరి దేవుడు సొంత డబ్బులతో మరి స్థలాన్ని కొనడానికి సహాయం చేశాడు. తర్వాత మందిరం కట్టే విషయంలో కూడా మరి ఇది అసలు మన వల్ల అవుతుందా, మనం ఎలా కట్టగలం అనుకున్నాం. కానీ దేవుడు ఎంతో అద్భుతకరంగా మరి పునాది వేసి స్లాబ్ వేయడానికి చాలా సహాయం చేశాడు. ఆయన చిన్న రేకుల షెడ్ వేసుకుందాం, ఒక 20,000 30,000 పెట్టుకుని అనుకున్నాను. కానీ దేవుడు అద్భుతకరంగా చాలా గొప్ప కృప చూపించాడు. అసలు నేను అది కట్టే అర్హత నాకు ఏమాత్రం లేదు. అలాగని ఎవరిని కూడా సహాయం కూడా అడగనివ్వలేదు. ప్రారంభంలో అడిగాను కానీ వాళ్ళ ద్వారా సహాయం రాలేదు. కానీ దేవుడే ఏం చేశాడంటే, ఎవరి దగ్గర నువ్వు అడగాల్సిన పని లేదు అని చెప్పినప్పుడు నేను నా భార్య కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళం, ఉపవాసం ఉండేవాళ్ళం. ఈ డిసెంబర్ కల్లా మందిరం ఓపెనింగ్ అవ్వాలి తండ్రి, అక్కడ క్రిస్మస్ ఆరాధన జరగాలి, న్యూ ఇయర్ కార్యక్రమం అక్కడ జరగాలి అన్నప్పుడు నిజంగా అద్భుతకరంగా దేవుడు మరి 23వ తారీఖున మందిర ప్రతిష్ఠ చేయడానికి చాలా కృప చూపించాడు. మరి ఇంచుమించుగా ఒక 50 మంది సేవకులు వచ్చారు. విశ్వాసులు ఒక 200 మంది వరకు, 150 మంది వరకు విశ్వాసులు వచ్చారు. మా ఏరియాలో అందరినీ పిలిచాము, వీధిలో ఉన్న వారందరినీ. చక్కగా చాలా అద్భుతంగా జరిగింది. లాస్ట్ లో కొంతమందికి ఇంకా భోజనాలు సరిపోలేదు, అయినా వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఇంతమంది రావడమే, ఇంతమందికి మీరు భోజనం పెట్టడమే చాలా గ్రేట్ అండి, ఏదో ఒక 10 మందికి 20 మందికి లేవు పర్వాలేదు అని చెప్పారు. కానీ ఇలాగా నేను అయ్యగారు కూడా వస్తారనుకున్నాను. మీరందరూ ప్రార్థన చేశారు మందిరం ప్రతిష్ఠిత కొరకు, చాలా అద్భుతంగా జరిగింది. ఇది మంచి వాతావరణం. మరి అక్కడ చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు, లాజరు ఎలా మందిరం కట్టాడు, చాలా ఇంత తక్కువ టైంలో మందిరం ఎలా కట్టాడని. అది మరి దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించిన తర్వాత మరి ఆయన చేసే కార్యాలు కంటే కనిపించవు అని వాక్యం సెలవిస్తుంది గనుక మరి ఆ రీతిగానే నా జీవితంలో ఈ మందిర విషయంలో అది నేను అసలు వర్ణించలేను. దాన్ని ఎప్పటికైనా ఎక్కడైనా సరే ఎంత చెప్పినా తక్కువే. మరి ప్రార్థన చేసిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి చిన్న సంఘం అండి, ఇంచుమించు మాకు 20 మంది 30 మంది వస్తారు. మరి సంఘ బిడ్డలు అందరి కొరకు ప్రార్థన చేయండి. మరి ఈ వారం నుంచి సంఘ కార్యక్రమాలు కూడా మార్చుకున్నాం. 9:30 to 12:30. ఇంతకు ముందు మేము 9:30కి అయిపోయేది ఆరాధన. ఇది ఇంకా కొంచెం మనకి ఏంటంటే కొంచెం దూరంగా మందిరం కట్టుకోవడం వల్ల టైమింగ్స్ అన్ని మార్చుకున్నాం. మరి తప్పకుండా అయ్యగారితో కూడికలు ఏర్పాటు చేయాలి అని అనుకుంటున్నాను. దేవుని కృపను బట్టి నేను కూడా మరి మీ అందరినీ కలుస్తాను. మరి ప్రార్థన చేయండి మందిరం కొరకు, మందిరంలో జరుగుతున్న కార్యక్రమాల కొరకు. మరి గోడలు కట్టాలి, ఇంకా చాలా పనులు. ఓన్లీ పునాది వేసాం, స్లాబ్ వేసాము. మరి ఇంకా చాలా పనులు ఉన్నాయి, చాలా వరకు. మరి వాటి అన్నిటి కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా నిన్నటి దినమున అద్భుతమే. ఎంతో బలహీనముగా గత 2 దినములుగా, అలాగే నిన్న ఉదయం లేచేసరికి చాలా బలహీనముగా ఉన్న దేవుని దాసుని దేవుడు ఎంతో బలపరిచి నిలబెట్టుకొని అంతమందిని ఆహ్వానించడానికి, ఆహ్వానించబడిన వారందరూ రావటానికి, మరి దేవుడు చేసిన గొప్ప మేలు, గొప్ప అద్భుత కార్యం దేవుని దాసుని పట్ల, దాసురాలి పట్ల, వారికి అన్నిటి ప్రార్థన దేవుడు అంగీకరించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మిగిలిన పనులన్నీ కూడా దేవుడు క్రమక్రమంగా తగిన కాలమందు సహాయం చేసి వారు ఊహించిన దానికంటే అద్భుతమైన మందిరము పూర్తిగా పనులన్నీ
సంపూర్ణం చేయబడి అనేక మంది ప్రవాహముల వలె నలుదిశల విశ్వాసులు పొందుకొనుటకు కొత్తవారు కొత్త కుటుంబాలు కూడా మందిరంలోనికి రావాలని ప్రార్థన చేద్దాం. దేవునికి ఆశీర్వదించును. ఆమేన్. మంచిదండి, దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం. కొలొస్సీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు కలిసి ఉంటాయి కదా. 19-20 వచనాలు కొలొస్సీయులకు పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 రెండు కలిపి ఆయన చదవండి. యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడా, సర్వసత్య సంపూర్ణుడా, కృపా శక్తి దయ వాత్సల్యములు గలవాడా, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు 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 చెల్లించుతున్నాం. లోకరక్షకునిగా మా ప్రియ విమోచకుడు రక్షకుడు యేసు క్రీస్తు ప్రభుల వారు జన్మించిన శుభ కాలమును గూర్చి, ఈ క్రిస్మస్ సీజన్ గూర్చి నాయన నిన్ను స్తుతించుతున్నాము. లోకంలో ఉన్న వారందరికీ మరొకసారి క్రీస్తు జనన వార్త ప్రచురం అగుతున్నది. అందును బట్టి నీకు స్తోత్రం చెల్లించుతున్నాం. అయితే ప్రభువా, ఆయన యందు, మా రక్షకుని యందు, నీ అద్వితీయ కుమారుని యందు సమస్తమును సంధి చేసి నీతో సమాధానపరుచుకున్న వలనని నీకు కలిగిన అభీష్టమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వివరముగా కొంతవరకు ధ్యానించుండగా మాకు బోధించమని, నీ అభీష్టములో మేమందరము ఎక్కడ నిలిచి ఉన్నామో, నీ అభీష్టములో మేము చేయవలసినవి ఏవి ఉన్నాయో మా జీవిత కాలములో మాకు నేర్పించమని, కూడి వచ్చిన కుటుంబాలను, సంఘములను, బిడ్డలను నిన్న నీ నామమున ప్రతిష్ఠ చేయబడిన నూతన మందిరములో ఈ దినము జరగబోతున్న ఆరాధన అద్భుతమైన రీతిగా అనేక మందిని నడిపించమని, నీ దాసుని హృదయాభిలాషను తృప్తిపరచమని, నీ దాసురాలి కన్నిటి ప్రార్థన సఫలము చేయమని, కుటుంబములన్నిటినీ దీవించమని, సాక్ష్యం చెప్పిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని, పేరు పేరున ప్రతి కుటుంబమును నిండారులుగా ఆశీర్వదిస్తూ వాక్య దానంలోనికి వెళుతున్నాము. నీకు మహిమకరముగా, మాకు దీవెనకరముగా ధ్యానముండునట్లు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. మహిమకుమార్ అమ్మగారి తల్లి గారు వారి అవసాన కాలంలో ఉన్నారు. మంచాన 3 రోజుల క్రితమే మాట్లాడినప్పుడు పలుకుట లేదు, భోజనము తినుట లేదు, కేవలం ద్రవ పదార్థములే, కొద్దిగా స్పూన్తో నీరు, ఏదైనా ద్రవ పదార్థములు నాలుక తడుపుతున్నారు అని చెప్పారు. మరి ఏ గడియకు ఎలా ఉంటారో ప్రార్థన చేయమని అడిగారు మిమ్మల్ని అందరినీ కూడా. తల్లి గారి కొరకు ప్రార్థన చేయండి. దేవుని పిలుపు వచ్చినట్టయితే దేవునితో ఉండటానికి వెళుతారు. దేవుని కృప ఇంకా విస్తరింపబడినట్లయితే మరికొంత కాలము అమ్మగారితో కలిసి ఉంటారు. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలెననియు
తండ్రి అభీష్టమాయెను. భూలోకంలో ఉన్నవై, భూమి మీద ఉన్న లోకము, భూమి మీద ఉన్న సర్వ సృష్టి, మన కంటికి కనపడే కొండలు, లోయలు, వృక్షములు, జంతువులు, పక్షులు, మత్స్యములు, భూమి మీద ఎన్నెన్నో ఉన్నాయి కదండి. వీటన్నిటికంటే, భూమి మీద ఉన్న వాటికంటే భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు. నరలోకము, మనుషులు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కదా, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వానిని నశింప చేయడం ఇష్టం లేక ప్రేమించి ఆయన కుమారుణ్ణి పంపెను కదా. ఇప్పుడు ఎందుకు పంపుతున్నాడు ఆయన కుమారుణ్ణి అంటే, తనతో సమాధానపరచుకోవటానికి. లోకమును, సృష్టి కూడా మూలుగుచున్నది విమోచనము కొరకు. తొలినరుని హత్య జరిగినప్పుడు, హేబేలు హత్య జరిగినప్పుడు భూమి మొరపెట్టింది, తట్టుకోలేకపోయింది భూమి. నరుని రక్తం ఒలికించబడింది. దేవునికి దూరమైన నరుల వలన భూమిని కూడా శపించాడు. ముళ్ళు, గచ్చపొదలు, తుప్పలు మరుస్తాయి. అప్పటి వరకు కేవలము పూల మొక్కలు, ఫలవృక్షములు మాత్రమే కలిగిన భూమి కఠినమైన ముళ్ళను పుట్టించవలసి వచ్చింది, తుప్పలను పుట్టించవలసి వచ్చింది. అయితే ఆ దెబ్బతో పాటు ఒక నరుడు తన సొంత సోదరుని కొట్టి చంపుట భూమి చూస్తూ కూడా భరించవలసి వచ్చింది. ఆ రక్తము ఒలికించబడినప్పుడు దేవునికి మొరపెట్టింది. ఇక అప్పటి నుండి జలప్రళయం వరకు విస్తారమైన జలములను, భూగర్భపు ఊటలను విడిచిపెట్టి ఆకాశ వాకిన్లు తెరిచి 40 రాత్రులు పగళ్ళు విస్తారమైన జలముల చేత భూమిని నింపి కడిగి శుద్ధి చేసిన దాని భూమి యొక్క బాధ, వేదన తీరకపోయెను. మరలా ఓడలో నుంచి బయటకు వచ్చిన వారి ద్వారా, ఆ ముగ్గురులో ఒకరి ద్వారా మరలా పాపము ప్రవేశించెను. పాపము జరుగుతూనే ఉండను తరతరములలో. భూమి ఓర్వలేక వేదన చెందుతూ ఉండెను, మూలుగుచుండెను. ఇప్పుడు భూమి మీద ఉన్న సమస్తము లోకము అంతటిని తన శిలువ రక్తముతో ఆయన కుమారుడైన యేసును పంపి శిలువకెక్కించి ఆయన కార్చిన రుధిరము ద్వారా సమాధానార్థ బలిగా తన కొడుకుని అర్పించిన దేవుడు ఆ బలి రక్తము ద్వారా సంధి చేసి సమస్తమును తనతో సమాధానపరుచుకునవలనని తండ్రికి అభీష్టమాయెను. ఇప్పుడు మనుషులను ఒక్కొక్కరిగా శిలువ రక్తము చేత సంధి చేసి దేవునికి దూరముగా ఉన్న వారిని, దేవుని మరచిన వారిని, సృష్టిలో ఉన్న అనేకమైన రాయి, రప్ప, మట్టి, ఇనుము, కర్ర, చెక్క విగ్రహములన్నిటినో చేసుకొని అవే దైవములని నిజదేవునికి, సత్యదేవునికి దూరముగా ఉన్న వారందరినీ ఒక్కొక్కరిని వెతికి పట్టుకొని ఆ శిలువ రక్తం ద్వారా సంధి చేసి తనతో సమాధానపరుచుకుంటున్నాడు. వీళ్ళారా, కీర్తన గ్రంథము 3వ అధ్యాయము, కీర్తన 3వ కీర్తన 4వ కీర్తన 3వ వచనం. కీర్తన 4:3 యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. యెహోవా తన భక్తులను తనకు ఏర్పాటు చేసుకొనుచున్నాడు. ఏర్పాటులో యెహోవా
తన కొరకు భక్తులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఏర్పాటులో సిలువ ఉన్నది. ఏర్పాటులో సిలువ మీద నలిగిన ఆయన ఉన్నాడు. ఆయన నలిగి కార్చిన పరిశుద్ధ రక్తం ఉన్నది. ఆయన పేరు దేవుని కుమారుడు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను. ఆ శిశువు సిలువలో వేలాడవలసి ఉన్నది. ఎలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆ కుమారుడు రక్తము కార్చవలసి ఉన్నది. ఆ కార్చిన రక్తము చేతనే సంధి చేసి ఒక్కొక్కరిగా తన కొరకు భక్తులను దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాడు? కారణం ఏమిటి? ఏమి చేయవలెనని ఏర్పాటు చేయబడుతున్న భక్తులందరూ ఏమి చేయవలెనని? ఆయన యందు విశ్వాసం ఉంచవలెనని. వారిని కాపాడవలెనని. వారు దేవునికి భక్తులు, ఇప్పుడు దేవునికి పిల్లలు, దేవునితో సమాధానపరచబడుతున్నారు. ఆయన కుమారుడైన సిలువ, యేసు యొక్క సిలువ మరణము, సిలువ రక్తము ద్వారా. ఏర్పాటు ఊరికే కలిగిన కలుగునుగా కాని సర్వసృష్టిని కలిగించినట్టుగానే ఈ ఏర్పాటు కలిగిన తొలి నరుని నిర్మాణము మట్టి ముద్దను చేసి తన వంటి స్వరూపము గల మనిషిగా చేసి తన స్వరూపమునిచ్చి తన ఊపిరిని అంటే ఇందులో వాయిస్ రావట్లేదే. పంపించి స్తోత్రం కలుగునుగాక. సర్వలోకమును నరుని కంటే ముందుగా కలుగునుగాక అని పలికినప్పుడు సర్వము కలిగెను. నరుని దేవుడు ఇష్టముతో తన సొంత చేతులతో నిర్మించి పని చేశాడు. పలుకుట ద్వారా సర్వ సృష్టి, పనిచేయుట ద్వారా నరుని నిర్మాణము. నరునిలో దేవుని బాహ్య రూపము, స్వరూపము దేవునిది. అంతరంగములో జీవాత్మ దేవునిది. శ్వాస, ఊపిరి దేవునిది. మనుషుని పనిచేసి నిర్మించెను. మనుష్య నివాసము కొరకు మనుషుని కంటే ముందుగా చేసిన సర్వలోకమును పలుకుట ద్వారా కలుగునుగాక అనుట ద్వారా కలిగించెను. అయితే సమాధాన పరుచుకున్నప్పుడు, భక్తులను తన కొరకు ఏర్పరచుకున్నప్పుడు, కలుగునుగాక అని మాట ద్వారా, చేతి పని ద్వారా నరుని నిర్మాణము చేసినప్పుడు చేసినట్టుగా కాక బహుశ్రమతో, ఆలోచనతో ఒక కాలము నిర్ణయించి ఆ కాలం వరకు అనేకమైన పరిస్థితులను ఆ కుమారుని జననం కొరకు సర్వమును సమకూర్చి ఏర్పాటు చేసి ఎన్నటెన్నటికి భర్తతో కాపురము సంసారము చేయకనే ఒక కన్యక కుమారుని కనాలి. ఆ కన్యకను సిద్ధపరచాలి. ఆ ఇంటి వారు నమ్మాలి. ఆ తల్లి, తండ్రి, బంధువులు, ఆ కాబోయే వరుడు ప్రదానం చేసుకున్న వాడు నమ్మాలి. ఎంత కష్టమో! అప్పటి వరకు అంత ధైర్యము గల కన్యక ఆది నుండి పిల్లలు పుడుతూనే ఉన్నా మరియకున్న తెగింపు కలిగిన ఒక కన్యక దొరికే వరకు దేవుడు వేచి ఉన్నాడు. ఆమెను అంగీకరించే నీతిమంతుడు, ఆమెను అంగీకరించే నీతిమంతుడు దావీదే ఉంటే అంగీకరించేవాడా? నాకు ప్రదానం చేయబడింది,
నేను పెళ్లాడవలసి ఉన్నది, నేను ఇష్టపడిన నా ప్రియ వధువు నాకు తెలియకుండానే గర్భము దాల్చిందట. దావీదైతే ఇష్టపడేవాడా? సొలొమోను అయితే ఇష్టపడేవాడా? ఆ క్రమంలోనే ఒక దీనుడు వస్తాడు. సొలొమోను కంటే దీనుడు, రెహబాము కంటే దీనుడు, అబియా కంటే దీనుడు, ఆసా కంటే దీనుడు. ఎన్ని తరములో 21 తరములు గతించిపోయినాయి. అయితే ఆ కాలం వచ్చినప్పుడు అప్పుడు ఏర్పాటులో ఉన్న మరియా ప్రభు దాసురాలను నీవు చెప్పిన మాట ప్రకారం నాకు జరుగును గాక అని పలకగలిగిన ధైర్యము. పర్యవసానం ఎలా ఉంటుందో, ఒకవేళ తండ్రి తన కుమార్తె పెళ్లి అవ్వకుండానే గర్భం ధరించిందని తెలిస్తే సర్వ సమాజమును పోగు చేసి ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రకారము ఈ నా కుమార్తె ఒక నీతిమంతునికి నేను ప్రదానము చేసి తిని ఇంకా వివాహం జరగలేదు, అయితే ఇంతలోనే గర్భం ధరించింది అని పెద్దల దగ్గర తెస్తే ధర్మశాస్త్రము చదివి రాళ్లతో కొట్టి చంపవలెను. ఖచ్చితంగా ఆ పని చేయాలి తండ్రి ఇశ్రాయేలు ఇంటిలో, ఇశ్రాయేలు గోత్రములలో. మరి ఆ సంగతి తెలిసిన బిడ్డ రాళ్లతో కొట్టి చంపబడుతుంది. అయితే గబ్రియేలు పలికిన మాట ఒకటి ఉన్నది, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే నిన్ను ఎలా కాపాడాలో, నీ భర్త నిన్ను ఎలా చేర్చుకోవాలో, నీ ఇంటి వారు నీ భర్తకు నిన్ను ఎలా అప్పగించాలో అంతా దేవుడే చూసుకుంటాడు. అంతా దేవుని కార్యమే జరుగుతుంది. జరుగుతుంది. నీకు రాళ్లతో రువి కొట్టబడే మరణం నీకు సంభవించదు, అశుభము జరగదు, నీకు శుభమే. తన కొరకు తన కుమారుని లోకంలోనికి పంపటానికి తల్లిగా ఉండుటకు ఏర్పాటు చేసుకున్నాడు. యోసేపును నీతిమంతునిగా మరియను చేర్చుకొని కుమారుని కను వరకు ఆమెను ఎరుగక ఆమెకు తోడు నిలిచి అండగా ఉండి దేవుని మాటను శిరసావహించుటకు ఒక గొప్ప భక్తుని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, ఆ పుట్టినవాడు నామకరణము జరుగుతున్నప్పుడు మేలులు పలుకుతారు, శుభములు పలుకుతారు. ప్రతి తల్లి ఎవరైనా పెద్దలు వచ్చి తాతలు, మేనమామలు, పెద్ద తండ్రులు, పినతండ్రులు, తల్లి తన భర్త నీవు కనిన కుమారుడు గొప్పవాడవుతాడు, నీవు కనిన కుమారుడు ఢిల్లీకి రాజవుతాడు అని చెబితే ఎంత సంతోషిస్తారో ఆ తల్లి, ఎంత ఆనందిస్తారో, ఎంత పొంగిపోతారో ఆ బాబును ముద్దాడుతూ, ఆ బులిబులి చేతులను కాళ్ళను తడిమి చూసుకుంటూ మాటి మాటికి నా కుమారుడు, నా కుమారుడు, నా కుమారుడు గొప్పవాడవుతాడట, ప్రయోజకుడు అవుతాడట, తండ్రి అంతటి వాడవుతాడట, తండ్రిని మించిన వాడవుతాడట. అయితే మరియకు చెప్పబడిన శుభవచనము, నీ హృదయములోనికి ఖడ్గము దూసుకొని పోవును. 8వ నాడే బాలుడిగా ఉన్నప్పుడే, తల్లి ఒడిలో ఉన్నప్పుడే, తల్లి ఒడిలో నుంచి దైవజనుడు సిమియోను ఎత్తుకొని తీసుకొని దేవుని స్తుతిస్తున్నాడు. మరియకేమో ఈ మాట చెప్తున్నాడు, నీ హృదయంలోనికి ఖడ్గము దూసుకొని పోవును. కనుట ఎంత ధైర్యమో, కన్యకగా ఉండి దేవుని మాటను నమ్మి ఒప్పుకొనుట ఎంత ధైర్యమో, ఆ కన్న కుమారుణ్ణి తన కన్న పేగు సిలువలో వేలాడుట చూచి తట్టుకొని నిలబడుట ఇంకా అనేక వేల రెట్లు గొప్ప ధైర్యం. అది నిర్దాక్షిణ్యముగా కొడుతున్నారు, నిర్దాక్షిణ్యముగా సిలువకు కొట్టడానికి తీసుకొని యెరూషలేము వీధుల్లో ఈడ్చుకుపోతున్నారు. దేహమేమో, వీపేమో నాగటి చాళ్ళ వల్లే దున్నబడింది, కొరడా దెబ్బల వలన కఠినాత్ములు కొట్టుట.
తలలోని నరములన్నీ చిక్కిపోయే విధముగా, జివ్వుమనే విధముగా రక్తము చిమ్మేలాగున ముళ్ళతో కిరీటం అల్లి శిరమున పెట్టి గుదియలతో కొట్టి మేకులు ఆ ముళ్ళులు, కిరీటంలోని ముళ్ళులు ఆ నరములను గుచ్చుకొని గాయపరిచి ఆ రక్తమంతా మోము మీద, మెడల మీదుగా ఆ పరిశుద్ధ దేహమంతటిని తడుపు రీతిగా బాధను వేదన అనుభవిస్తూ ఉన్న కుమారుని కల్లారా చూస్తున్న తల్లి. ఉమ్మి వేస్తున్నారు, అరచేతులతో కొడుతున్నారు, అపహసిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. సిలువను మోయలేక రాత్రంతా కొట్టిన ఆ దెబ్బల బాధ, సిలువను మోయలేక లాగలేక పడిపోతే కాళ్ళతో తన్నుతున్నారు. తల్లి నిలబడి చూస్తూ ఉన్నది. పరిశుద్ధ స్త్రీలందరూ ఆమెను పొదివి పట్టుకుంటున్నారు, ఓదారుస్తున్నారు. ఎలా ఓదార్పు పొందగలదు? ఏ విధంగా ఓదార్పు పొందగలదు? ఒక యవన బిడ్డ ఒక్కడే ఆ తల్లికి. ఆమె విధవ, భర్త లేడు. ఒకనాడు తెల్లవారి లేచి చూస్తే ఆ పిల్లవాడు చనిపోయి ఉన్నాడు. నాయిను గ్రామము, ఊరు వెలుపలికి తీసుకొని పోతున్నారు సమాధి తోటకు. వెంటనే ప్రభుల వారు ఆ ఊరిలో ప్రవేశించడానికి వస్తున్నారు. పరిస్థితిని చూచారు. ఎందుకు ఏడుస్తున్నది అమ్మ? ఆమె కొడుకు చనిపోయాడయ్యా, ఒక్కగానొక్క కొడుకు. వాడికి పెద్దవాడు గాని చిన్నవాడు గాని మరొక సంతానమే లేదు. తండ్రి కూడా లేడు, ఆమె భర్త కూడా లేడు. ఒక్కగానొక్క కొడుకు ఉన్నట్టుగా నిన్నటి వరకు బాగానే ఉన్నాడు, ఇప్పుడు చనిపోయాడు. ఏడవనివ్వండి, గుండెలు బాదుకొనివ్వండి. చూచాడు కరుణామయుడు. గుండెలు బాదుకోవద్దమ్మా, నేను చూడలేను. నీ కుమారుడు చనిపోవట, నువ్వు అంగలార్చట నేను చూడలేను అని ఆ అమ్మను ప్రేమించి ఆ పాడెను ముట్టి ఆ చనిపోయిన యవన బాలుడిని లేపి, ఇదిగో నీ కుమారుడని ఆ తల్లికి అప్పగించిన కరుణామూర్తిని కన్న తల్లి ఇప్పుడు సిలువలో వేలాడుటను చూస్తూ ఉన్నది. హృదయంలోనికి ఖడ్గము దూసుకొని పోతూ ఉన్నది. అయితే ఇది పరలోకపు తండ్రి అభీష్టము. ఆ రక్తము కారితేనే ఆ రక్తము చేత సంధి చేస్తాడు. ఒక్కొక్కరిని పట్టుకుంటాడు. కుటుంబాలను బిడ్డలందరినీ తనతో సమాధాన పరుచుకుంటాడు. కలిగిన పాపమంతటిని ఆ పరిశుద్ధ రుధిరముతో ఆ రక్తంలో చేతులు పెట్టి పరమ తండ్రి నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఆ రక్తముతో తుడుస్తాడు, కడుగుతాడు, శుద్ధులను చేస్తాడు, తన ఇంటిలో చేర్చుకుంటాడు. ఒక్కొక్కరిని పట్టుకుంటాడు. ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క జాతిలో బూదిగంతముల వరకు ప్రతి దినము జరుగుతున్న తండ్రి అభిష్టం యొక్క నెరవేర్పు. ఆ కుమారుని రక్తములో చేతులు ముంచుతాడు. ఆ రక్తముతో ఆ మనుషులందరినీ కడుగుతాడు, తుడుస్తాడు, పాపడాగులు పోగొడతాడు, శుద్ధులుగా చేస్తాడు, మలినములన్నీ తొలగ చేస్తాడు, తన బిడ్డలుగా చేసుకుంటాడు. ఇది ఆయన కొరకు భక్తులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక ఏర్పాటు చేయబడిన వారిని, ఏర్పాటులోకి వచ్చిన వారిని, సమాధాన పరుచుకున్న వారిని విడిచిపెడతాడా? విశ్వాసులను కాపాడువాడు, ఆయన యందు భయభక్తులను కాపాడువాడు, ఎన్నడూ ఎడబాయని వాడు, విడనాడని వాడు, కంటికి పాపలా కాపాడువాడు, మూది మూవచ్చు వరకు నడుమున ఎత్తుకొని మోయువాడు. సమాధాన పరుచుకున్నాడు కదా. తన కొడుకు రక్తములో, తన ప్రియ కుమారుని రక్తమును, సిలువను కార్చి ఆ రక్తములో నేటికి అనేక మందిని కడుగుతున్నాడు కదా. కడుగబడి లోపల చేరుతున్న గొర్రెలన్నిటికీ అన్నం పెట్టడా, ఆదుకొనడా, ఆపదలో తోడుండడా, శ్రమదినమందు ఆశ్రయ దుర్గమై, కొండ కోటయై, ఆదుకొనవాడై, రాకపోకలందు దూతలను ఏర్పాటు చేసి పడిపోకుండా ప్రమాదములు జరిగినా కాపాడడా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమలత గారు బిడ్డలను తీసుకొని స్కూల్కి వెళుతుంటే మరి ఆ అపాయము ఏమైనా జరగవచ్చును. ఆ చిన్న బిడ్డకు కాళ్ళు చేతులు ఇప్పటికే గత సంవత్సరము ఫ్రాక్చర్ అయింది, ప్రమాదం జరిగింది. మరి ఒక్క చిన్న గాయం కూడా కాకుండా కాపాడలేదా? కాపాడుట కొరకే తన భక్తులను ఏర్పాటు చేసుకుంటున్నాడా? వారి జీవిత కాలం అంతా వారిని కాపాడుట కొరకు, వారికి అన్నవస్త్రములు ఇచ్చి పోషించుట కొరకు, వారి బిడ్డలను పెద్ద చేయుట కొరకు,
వారి ప్రార్థనలు సఫలం చేయుట కొరకు, వారి ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు చేసుకున్నట కొరకు ఒక యవనస్తుడు తన శక్తికి మించి, తన స్వప్నమునకు మించి, తన దర్శనమునకు మించిన ఒక గొప్ప కార్యం చేసి దేవుని కొరకు ఒక మందిరం కట్టి నిన్నటి దినమున అనేకులను ఆహ్వానించి, కొద్దిమంది అనుకుంటే వందలాది మందికి అన్నం పెట్టి ఇంత గొప్ప కార్యం చేస్తాడని ఆ యవనస్తుని కన్న తల్లి, ఆ యవనస్తునికి తోడుగా దేవుడిచ్చిన సాటి అయిన సహకారి ఎవరైనా ఊహించగలరా? ఊహించలేని అద్భుతమైన కార్యాలు వారి రందు జరిగించుకున్నటకు దేవుడు తన కొరకు భక్తులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. వారిని నిలబెట్టుకుంటాడు, వాడుకుంటాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు. పరలోకమే వారి పక్షమున కదులును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పాటు చేసుకొనుచున్నాడని తెలుసుకొనుడి. ప్రకటిస్తున్నాడు. తెలుసుకొనుడి. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడో, ఏర్పాటు చేసుకున్న వారి జీవితాలలో ఎలాంటి అద్భుత కార్యాలు చేస్తాడో, ఇదిగో ఇదిగో ఒక లాజర్ గారు, ఇదిగో ఒక ప్రేమలత, ఇదిగో ఒక వాణిశ్రీ గారు, ఇదిగో ఒక సాక్ష్యం చెప్పిన అరుణ గారు, విన్న ఆమెనన్న కుటుంబాలు, పద్మావతి గారు, రాజకుమారి గారు, రామేశ్వరమ్మ గారు, బర్నబాస్ గారు, మనమందరము తెలుసుకుంటున్నాము. దేవుడు తన కొరకు భక్తులను ఏర్పాటు చేసుకొని వారి జీవితంలో ఏ విధంగా ఆయన ప్రమేయం ఉంటుందో, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో, ఆయన కదలికలు ఉంటాయో, ఆయన హస్తము తోడుగా ఉంటుందో తెలుసుకుంటున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పాటు చేసుకొనుచున్నాడు. వారిని అంతం వరకు నడిపిస్తాడు. మధ్యలో అనాథలుగా విడువడు. నిన్ను విడువను, ఎడబాయనని చెప్పిన దేవుడు, పోషించు దేవుడు, కాపాడు దేవుడు, సంరక్షించు దేవుడు, కార్యములెన్నో అనేకమైన అద్భుతాలు ప్రతి నిత్యము జరిగించుటకు తన కొరకు ఏర్పాటు చేసుకొనుచున్న సర్వ సమాజము, క్రైస్తవ లోకము, సార్వత్రిక సంఘము ఆయనతో సమాధాన పరుచుకున్నటకు ఆయనకు అభీష్టం ఆయను, తండ్రి కోరిక ఆయను, అనాధికార సంకల్పం ఆయను. ఆయన కోరికలో, అభీష్టములో, అనాధికార సంకల్పంలో ఉన్న బిడ్డలారా, మిమ్మను తన కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయన అభీష్టం నెరవేర్చుకున్నట కొరకు, మీతో ఉండుట కొరకు, ఆయన కుమారుని యందు మీకు విమోచనం కలుగుట కొరకు, ఆయన కుమారుని యందు మీకు పాప క్షమాపణ కలుగుట కొరకు, ఆయన కుమారుని యందు ఆయన కార్యముల యందలి అభిలాష, ఆసక్తులు మీకు కలుగుట కొరకు. ధన్యులైన నా బిడ్డలారా, నా స్నేహితులారా, నా పెద్దలారా, పరిశుద్ధులారా, అమూల్య రక్తము చేత సంపాదించబడి దేవుని అభీష్టములో పొందుపరచబడిన వారలారా, మీకు శుభమగును గాక. రండి ప్రార్థన చేసుకుందామా? పాస్టర్ లాజరస్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కాకినాడ పాస్టర్ లాజరస్ గారు కాకినాడ ముగింపు ప్రార్థన.